ఒరేరే ఈడేంద్ర మొన్న గుడ్లు పెట్టుకొచ్చేసాడు, ఈ రోజు పురుగులు పెట్టుకొచ్చేసారు అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ వలయం. ఇవైతే తినే పురుగులు, వీటిని ఇసుర్లు అంటారు. వీటిని మనం ఎప్పుడు పడితే అప్పుడు తిందామంటే ఇవైతే దొరకవు. తొలకరింపు వానలు పడినప్పుడే ఇవి దొరుకుతాయి మనకి. వీటిని చేసే పద్ధతిలో చేస్తే ఈ వర్షాకాలంలో తినడానికి అయితే సరిగ్గా ఉంటాయి. ముందుగా అయితే మనం బాండవుల్లో కొన్ని ఉప్పుడు బియ్యం తీసుకుని అవైతే ఏం చేసుకుంటాము, దాంట్లో అయితే లైట్ గా ఉప్పు నీళ్ళు పోయేసుకోవాలి. తర్వాత ఈ పక్కన తీసి పెట్టేసుకుని అయితే సేమ్ బాండవులు అయితే ఇసుర్లు అయితే పోసేసుకోవాలి. ఈ ఇసుర్లు అమ్మే వాళ్ళు అయితే ఉడకబెట్టి మాత్రమే ఇచ్చేస్తారు మనకి. వీటిని అయితే మనం కరకర వచ్చేలాగా ఏం చేసుకోవాలి. ఇసుర్ల వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే పైల్స్ రాకుండా ఉంటాయని, వచ్చిన వాళ్ళకు తగ్గుతాయని పల్లెటూరులో అయితే చాలా బాగా తింటారు. కానీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళైతే దీన్ని అస్సలు తినకూడదు. ఇవి బాగా వేగిన తర్వాత అయితే ఒక చాట్ లోకి అయితే తీయేసుకుంటాము. ఇక్కడ చూసినట్లయితే తలకాయలు కాళ్ళు చూడండి అట్లనే ఉన్నాయి. వీటిని అలా నలిపేసుకుంటే తలకాయలు కాళ్ళు అయితే సపరేట్ అయిపోతాయి. తర్వాత ఇలా చెరిగేస్తే కాళ్ళు అయితే కింద పడిపోతాయి. తలకాయలు సపరేట్ చేయడానికి అయితే ఇలా నేమేసుకుంటాము. ఇక్కడ చూడండి తలకాయలన్నీ ఎలా సపరేట్ అయిపోయాయి. ఇక వీటిల్లో అయితే ఇందాక మనం ఎంచుకున్న బియ్యము అలాగే మిరప్పొడి తెల్లగడ్డ కూడా కలిపేసుకుంటాము. వీటిని తినడం ఎంత ఈజీయో పట్టడం అయితే చాలా కష్టము. ఇవైతే పుట్టల్లో ఉంటాయి. పట్టే వాళ్ళు అయితే రాత్రంతా పుట్టల దగ్గర కాపలా కాసి మరి వీటిని పడతారు. మీలో ఎవరైనా వీటిని తినుంటే అలానే మీ ఊర్లో వీటిని ఏమంటారో కింద కమెంట్ చేసేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.